నమస్తే అండి. నిజంగా ఈరోజు నేను ఇలాంటి ఇన్సిడెంట్ గురించి వింటానని కల్లో గూడా అనుకోలేదండి. మీ అందరికి తెలిసుంటుంది. వినేష్ ఫోగాట్ అనే అమ్మాయి ఇండియా నుంచి ఎళ్లి ఒలింపిక్ 2024లో పార్టిసిపేట్ జేసి, హేమీలతో పోటీ పడి సెమీఫైనల్‌లో కష్టపడి గెలిచి, పోరాడి ఫైనల్‌కి చేరుకునింది. ఆ అమ్మాయి ఫైనల్‌కెళ్ళే ముందు ఒలింపిక్ టీము చేసిన టెస్టింగ్‌లో డిస్‌క్వాలిఫై అయిపోయి, ఇప్పుడు ఇంటికి బయలుదేరేటువంటి సిట్యుయేషన్ వచ్చిందండి. నిజంగా ఈ ఇన్సిడెంట్ గురించి ఇనంగానే చాలా బాధ అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇండియా నుంచి ఒలింపిక్‌కి ఎళ్ళే వాళ్ళే చాలా తక్కువ మంది. అందులో అమ్మాయిలు ఇంకా చాలా తక్కువ మందనమాట. ఈ అమ్మాయి చాలా కష్టపడి అంటే ఈ అమ్మాయి గెలవడం కూడా పెద్ద పెద్దోళ్ళతో గెలిచింది. అంటే వరల్డ్స్ ఛాంపియన్స్‌తో గెలిచిందనమాట ఈ అమ్మాయి సెమీఫైనల్ అన్ని మ్యాచ్‌ల్లో గూడా. అలాంటి అమ్మాయి ఫైనల్‌కి చేరుకొని జస్ట్ ఒక్క మెట్టు ఎక్కితే మనకి సిల్వర్ మెడలో లేకుంటే గోల్డ్ మెడల్ వచ్చేటువంటి సిట్యుయేషన్‌లో ఆ అమ్మాయి ఈరోజు డిస్‌క్వాలిఫై అయ్యి ఇంటికి పయనం అవ్వాల్సిన సిట్యుయేషన్ వచ్చిందండి. నిజంగా ఈ విషయం విన్నప్పటి నుంచి చాలా బాధ అనిపిస్తుంది. గుండె భారం ఎక్కిపోయింది నాకు. ఈ వీడియో గూడా నేను చాలా బాధతోనే చేస్తున్నాననమాట. ఈరోజు మనం ఆ అమ్మాయికి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలండి. మనం ఆ అమ్మాయిని విమర్శించకూడదు. చూస్తున్నాను నేను చాలామంది ఆ అమ్మాయిని విమర్శిస్తున్నారనమాట. మనం ఈరోజు ఆ అమ్మాయికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. మనం ఉన్నాం అనేది గట్టిగా ఆ అమ్మాయికి చెప్పాలి. 140,00,00,000 మంది జనాభా సపోర్ట్ ఆ అమ్మాయికి ఉండాలండి 100%. ఎందుకంటే ఈ ఒలింపిక్‌కి వెళ్ళడమే ఒక సక్సెస్ అండి వాళ్ళ జర్నీలో. ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఈరోజు డిస్‌క్వాలిఫై అయిపోయి వచ్చేసింది. కానీ ఆ అమ్మాయి పోరాటం గాని చూస్తే మీరు ఒలింపిక్స్ 2024లో చాలా కష్టపడింది. పెద్ద పెద్దోళ్ళతో ఆడి గెలిచి ఫైనల్‌కి చేరుకునింది. కాకపోతే ఆ అమ్మాయి డిస్‌క్వాలిఫై అయిన విధానం అనేది చాలా బాధ అనిపించిందండి నాకు. ఎందుకంటే జనరల్‌గా ఆ అమ్మాయి పోటీ చేస్తుండేది ఏందంటే రెజ్లింగ్ 50 కేజీస్ దాంతో పోటీ చేస్తుందనమాట. అంటే సో, నువ్వు రెజ్లింగ్ 50 కేజీస్‌కి పోటీ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్‌గా నీ వెయిట్ 50 కేజీస్ ఉండాలి. అంటే 50 కేజీస్ కంటే తక్కువ ఉండకూడదు. 50 కేజీస్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ అమ్మాయికి ఏం జరిగిందంటే 50 కేజీస్ 100 గ్రామ్స్ ఉండడం వల్ల, ఆ 100 గ్రామ్స్ ఎక్స్‌ట్రా ఉండడం వల్ల ఈరోజు డిస్‌క్వాలిఫై అయింది. సో, దీని మీద చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చాలా రకాలుగా పుకార్లు గూడా చెప్తున్నారనమాట. ఒకటేందంటే, ఈ అమ్మాయి అంతకుముందు గూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసిందని, లాస్ట్‌లో చివరాఖరులో మళ్ళా క్వాలిఫై అయిందనేసి, అంటే అంతకుముందు ఒలింపిక్ రిలేటెడ్ టెస్టింగ్‌లో గూడా ఇదే విధంగా సక్సెస్, ఫెయిల్ అవుతా లాస్ట్‌కి జస్ట్ ఎడ్జ్‌లో మిస్ అయ్యి క్వాలిఫై అయిందనేసి, ఆ అమ్మాయి ఫిజిక్ గురించి సరిగ్గా పట్టించుకోదని, ఆ అమ్మాయి ఫిట్‌నెస్ గురించి సరిగ్గా పట్టించుకోదనేసి, ఆ అమ్మాయి కొంచెం కేర్‌లెస్ అనేసి గూడా కొంతమంది చెప్తున్నారనమాట. ఇది ఇక్కడితో ఉంది. రెండోది ఏం చెప్తున్నారంటే, ఒలింపిక్ టీమ్ వాళ్ళే ఇండియా వాళ్ళని మోసం చేశారనేది గూడా కొంతమంది చెప్తున్నారు. మూడోదేందంటే, కొంచెం ఇది పొలిటికల్‌కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అంటే బీజేపీ గవర్నమెంట్ కావాలనే ఈ అమ్మాయి మీద కక్ష గట్టి ఒలింపిక్ టీమ్‌తో డీల్ మాట్లాడుకొని ఆ అమ్మాయిని డిస్‌క్వాలిఫై చేశారనేది గూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నారంటే, ఈ అమ్మాయి 1 ఇయర్, 2 ఇయర్స్ బ్యాకు ఒక బీజేపీకి సంబంధించిన నాయకుడి మీద లైంగిక వేధింపుల మీద కేసు గూడా పెట్టి చాలా పోరాటం చేసిందనమాట. అంటే నేషనల్ వైడ్‌గా గూడా ఇది చాలా వైరల్ అయింది. ఈ పోరాటం అనేది. చాలా మంది స్పోర్ట్స్‌కి సంబంధించిన వాళ్ళు, క్రికెట్‌కి సంబంధించిన వాళ్ళు, చాలా మంది నెటిజన్స్ గూడా ఈ అమ్మాయికి ఆ రోజుట్లో సపోర్ట్ చేశారు. కాకపోతే ఈ రోజు ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజు అమ్మాయిని ప్లానింగ్‌గా కరెక్ట్‌గా ఫైనల్ అప్పుడు బయటికి పంపించారనేది కూడా కొంతమంది చెప్తున్నారనమాట. కానీ నా ఒపీనియన్ ఏందంటే ఆహ్, గవర్నమెంట్ ఇలా చేయదు అనేసి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయికి ఏ కప్ వచ్చినా అంటే ఆహ్, గోల్డ్ పతకం వచ్చినా, సిల్వర్ పతకం వచ్చినా అది ఇండియాకే వస్తుంది. అది ప్రౌడ్ మూమెంట్ కాబట్టి నాకు తెలిసి ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలనేటువంటివి ఒక స్పోర్ట్స్ ప్లేయర్ మీద ఉండవనేది నేను గట్టిగా నమ్ముతానండి. అదొకటి. రెండోదేందంటే ఒలింపిక్ టీమ్ వాళ్ళు గూడా ఇలాంటి వీటికి పాల్పడరండి. ఎందుకంటే వాళ్ళకి ఇండియా అయినా ఒకటే, అమెరికా అయినా ఒకటే, ఆస్ట్రేలియా అయినా ఒకటే. వాళ్ళకేందంటే పర్ఫెక్ట్‌గా ఫిట్‌నెస్ టెస్టింగ్‌లో క్వాలిఫై అయితేనే ముందుకు పంపిస్తారు. టెస్టింగ్‌లో క్వాలిఫై కాకపోతే బయటికి పంపిస్తారనమాట. ఇలా మనం ఎన్నో ఇన్సిడెంట్స్ గూడా చూస్తున్నాం అనమాట ఒలింపిక్ నుంచి. రెండోదేందంటే బీజేపీ కాదు అని చెప్పడానికి బీజేపీ హస్తం లేదు అని చెప్పడానికి క్లియర్ ఇంకొక గట్టి పాయింట్ ఏందంటే, అది ఒలింపిక్స్ ఏదో మన ఇంట్లో ఆడుకునే గల్లీ క్రికెట్ కాదు. ఇంకొకటేందంటే అది ఇండియాలో కూడా జరగట్లేదు. పారిస్‌లో జరుగుతుంది. దానికంటూ ఒక కమిటీ ఉంటుంది. దానికంటూ ఒక పాలిసీస్ ఉంటాయన్నమాట. అవి నువ్వు చెప్తేనో, నేను చెప్తేనో వినేటువంటి పాలిసీలు ఉండవన్నమాట అవి. సో, వాళ్ళు పర్ఫెక్ట్‌గానే ముందుకెళ్తారు. కాకపోతే ఇక్కడ నేను అనుకునేదేందంటే
కొంచెం ఆ అమ్మాయి మిస్టేక్ కూడా ఉంది. అదేవిధంగా ఆ అమ్మాయికి కోచింగ్ ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ఆ అమ్మాయి డాక్టర్ కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయితో ఉంటారు కాబట్టి, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఆ అమ్మాయి వెయిట్ చెక్ చేసుకుంటూ, ఆ అమ్మాయి డైట్‌ని కరెక్ట్‌గా ప్లాన్ చేసే విధంగా చేసునుంటే, ఈరోజు మనం ఇలాంటి మిస్టేక్‌ని చూసేవాళ్ళం కాదు. ఇంత బాధపడేవాళ్ళం కూడా కాదు. సో, నా మెయిన్ కన్సర్న్ ఏందంటే, ఆ అమ్మాయిది కూడా మిస్టేక్ ఉండొచ్చు. అదే విధంగా ఆ అమ్మాయి ఎంతో కష్టపడి ఫైనల్‌కొచ్చింది. కొంచెం స్ట్రెస్ వల్లో, లేకుంటే ఒక ఏమైనా డిప్రెషన్‌లోకి వెళ్ళడం వల్లో ఆ అమ్మాయి కొంచెం ఏదైనా ఆ హెల్త్, ఫిట్‌నెస్ గురించి మర్చిపోయుంటే, ఆ అమ్మాయి పక్కనున్న కోచింగ్ టీమ్ గాని, ట్రైనింగ్ టీమ్ గాని, డాక్టర్ కన్సల్టెంట్స్ గాని, ఎప్పటికప్పుడు ఆ అమ్మాయిని చెక్ చేసుకొని, ఆ అమ్మాయి ఏమైనా స్ట్రెస్‌లో ఉందా, డీమోటివేట్ అయిందా అయన్నీ కూడా చెక్ చేసి, ఆ అమ్మాయి ఏం తింటుంది, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఆ టీమ్ చూసుకోవాల్సిన పరిస్థితి. బట్ ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఈరోజు ఆ అమ్మాయి బయటకొచ్చేసింది. కాకపోతే ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. నా ఒపీనియన్‌లో ఆ అమ్మాయి ఓడిపోలేదు. చాలా మందితో పోరాడి 150, 140 కోట్ల జనాల హృదయాల్లో మనసు గెలుచుకునిందండి నిజంగా. మనం ఆ అమ్మాయికి 100% సపోర్ట్ ఇవ్వాలి. తప్పు ఎవరో ఒకరిది పక్కన పెట్టేయండి. ఈరోజు తప్పులు, ఒప్పులు చూసేది కాదండి. ఆ అమ్మాయి మన భారతదేశానికి సంబంధించిన అమ్మాయి. పోరాడింది, ఫైనల్ వరకు వెళ్ళింది. ఖచ్చితంగా ఫైనల్‌లో ఓడిపోయినా పర్లేదు, గెలిచినా పర్లేదు, ఫైనల్ నుంచి డిస్‌క్వాలిఫై అయినా పర్లేదు. మన భారతదేశానికి సంబంధించినటువంటి అమ్మాయి. మనం 140 కోట్ల మంది జనాభా సపోర్ట్ ఆ అమ్మాయికి కావాలి. మనం 2023 నవంబర్‌లో వరల్డ్ కప్ మనం ఫైనల్ వరకు వెళ్లి ఆస్ట్రేలియాతో ఓడిపోయినప్పుడు ఎంత బాధ ఉందో, ఈ రోజు కూడా నాకు అంతే బాధ ఉంది. కాకపోతే ఆ రోజు మనం 2023 నవంబర్ నుంచి మన 2024 వరకు టీ20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాతో గెలిచేంత వరకు మన ఇండియన్ టీంకి ఎంత సపోర్ట్ చేశామో, దానికి డబుల్ సపోర్ట్ ఈ రోజు మన అమ్మాయికి కూడా ఇవ్వాలని కూడా నేను చాలా మందిని కోరుకుంటున్నాను అనమాట. ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ పాస్ చేయకండి ఆ అమ్మాయి పైన. ఆ అమ్మాయికి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. నిజంగా ఆ అమ్మాయి ఓడిపోయి ఈరోజు చాలా బాధలో ఉంటది. ఆ అమ్మాయి ఒకసారి ఇండియాకి వచ్చాక మన ప్రేమ చూసి నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనే అమ్మాయి నోటి నుంచి వినాలని కూడా నేను గట్టిగా ఫీల్ అవుతున్నానండి. ఈ వీడియో గాని మీకు నచ్చుంటే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. సో, ఎవరైతే ఈ అమ్మాయి మీద బ్యాడ్ కామెంట్స్ పాస్ చేయడం గానీ, ఫిజిక్ మెయింటైన్ చేయట్లేదు, ఫిట్‌నెస్ మెయింటైన్ చేయట్లేదు, అందువల్లే ఒలింపిక్ పోయిందనేసి గూడా మాట్లాడుతున్న వాళ్ళందరికి గూడా ఈ వీడియో చూపిచ్చండి. ఆ అమ్మాయినికి మనం మోరల్‌గా సపోర్ట్ జేయాలి. తప్పు, ఒప్పులు అందరూ జేస్తుంటారు లైఫ్‌లో. ఒక్కొక్కసారి గెలుస్తాం, ఒక్కొక్కసారి ఓడిపోతాము. కానీ పోరాటం ఎప్పటికీ పర్మనెంట్‌గా నిలిచిపోద్ది. ఈరోజు ఆ అమ్మాయి చేసిన పోరాటం ఫైనల్ వరకు వెళ్ళిన విధానం నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అనమాట. చాలా కోట్ల మంది అమ్మాయిలకు గూడా ఇన్స్పిరేషను. సో, ఆ అమ్మాయిని అందరం సపోర్ట్ చేద్దాం. లెట్స్ సపోర్ట్ వినేష్ ఫోగాట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కింద మీరేమైనా మీ ఒపీనియన్ చెప్పాలంటే కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. హావ్ ఎ గ్రేట్ డే.